ఇప్పుడు ఆటో వాళ్ళ వర్కర్లు వాళ్ళు ఇబ్బంది పరిస్థితి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. మరి వాళ్ళు గవర్నమెంట్ మరి వాళ్ళకి ఏం చేద్దాం, మరి ఏం ప్రొవైడ్ చేద్దాం, మరి వాళ్ళకి ఏమన్నా నెల నెల ఎంత అమౌంట్ అని చేసి వేస్తారో వేస్తే కొంచెం మరి బాగుంటుంది అని చెప్పేసి. ఈ ఉచిత బస్సు పథకం అనేది ప్రతి రాష్ట్రంలో పెడుతున్నారు, ఇప్పుడు ఏపీలో కూడా పెట్టారు. దానివల్ల ప్రధానంగా మహిళలు, మీ ఇంట్లో మహిళలు ఏం ఫీల్ అవుతారు? వాళ్ళంటే ప్రస్తుతానికి ఏమీ లేదు, ఇంకా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఇంకేం చెప్పట్లేదు. మరి మహిళలు ఫ్రీ బస్ అంటే అందరికీ మరి లేడీస్కి అందరికీ ఆనందమే. ఇటు వచ్చి ఆటో వర్కర్లు, ఈ ఆటో యూనియన్ వాళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడాలి. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగుందంటారా? గత ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అది ఈ ప్రభుత్వం మొన్న వరదలకి, విజయవాడ వచ్చిన వరదలకి కానీ బాగా చేసేది. ఇప్పుడు క్యాపిటల్ అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి? బాగానే ఉంది, బాగా జరుగుతుంది, స్పీడ్గా జరుగుతున్నాయి పనులన్నీ. ఇంకా స్పీడ్గా నాయకులు అందరూ స్పీడ్గా చేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ గారు కావచ్చు, ఎలా ఉంది సార్ పనితీరు? చూస్తున్నారు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అందరూ కూడా యాక్టివ్గా, నాయకులు అందరూ ముందుండి ప్రతి పని బాగా చేస్తారు. అన్న, ఈ ఉచిత బస్సు పథకం పెట్టారు కదా, ఈ పథకం వల్ల ఆటో వాళ్ళకి ఏమన్నా సమస్యగా, ఇబ్బందిగా ఉందా? ఇబ్బందే సార్, బాగా ఇబ్బందిగా ఉందండి. అసలు కిరాయిలు కూడా ఏమి లేవండి. అంతకుముందు అయితే బాగానే ఉండేది, బస్సులు పెట్టినాక అసలు ఏమి లేవు సార్. అసలు కిరాయిలు ఏమి లేవండి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే బస్సులు తీసేస్తే బాగుంటుంది సార్. మాకు కూడా 15,000 అన్నారు, 15,000 ఏం అవ్వలేదు సార్. అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆటోలో అద్దెలు కట్టుకోవాలా, ఏం కట్టుకోవాలా సార్? ఏ టైంకి వెళ్ళా సరే 500, 600 తోలుకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 300 తీసుకెళ్ళడం కూడా కష్టం అయిపోతుంది సార్. ఇంటి ఇళ్ళకి ఇలాగే ఫ్రీ బస్సులు పెట్టేస్తే ఏం సార్ సుఖమేముంది సార్? మా ఆటో వాళ్ళు కొట్టడం తప్ప ఏం లేదు సార్. ఇంకా అసలు చాలా ఇబ్బందిగా ఉందండి. తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? ఏమనుకుంటున్నారు ఆటో యూనియన్స్ వాళ్ళందరూ? ఆటో యూనియన్స్ అంతా చాలా మంది చేస్తున్నారు సార్. ఈ బస్సులు ఉచితంగా పెట్టడం వల్ల చాలా ఘోరంగా ఉంది సార్. ఇది ఇదివరకు ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా పనితీరు? అంటే ఇదివరకు ప్రభుత్వం అయితే బాగుంది సార్. అసలు ఆటోలు కూడా బాగా వేసేవారు. ఎక్కడికైనా సరే తిన్నందుకు ఏదో సదుపాయంగా బాగుండేది. అసలు ఇదేంటి సార్, అసలు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. జగన్ ఉన్నప్పుడే 15,000 ఏదో రకంగా వేసేవారు. కొన్ని అది కూడా వేస్తే సరిపోయేది. అసలు హామీ ఇచ్చారు కానీ అంత మట్టుకు ఏం చెప్పలేదు. అసలు అంత మట్టుకు ఏం చెప్పలేదు. హామీ ఇచ్చారు కానీ మాకు ఏం అవ్వలేదు. ఆటోలు చూస్తున్నారు కదా సార్, ఎక్కడ వెళ్తే అక్కడ బస్సు ఆటోలు గీటోలు అన్నీ ఉండిపోయావు. అసలు తిరగనందుకు కూడా ఇబ్బంది ఉంది. ఏ ఆటో అడిగినా సరే వెళ్ళి బస్సు ఎక్కిపోతున్నారు సార్. ఇంకెక్కడ సార్? అసలు సమస్యలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా లోకేష్ కలిసే ప్రయత్నం చేస్తారా? మనకు ఎలా కలుస్తారు సార్? వాళ్ళు కలవలేరు సార్. వాళ్ళు మేము ఎలా కలుస్తాం సార్? సామాన్యులమే. పెద్ద గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మమ్మల్ని ఎలా రానిస్తారండి? పక్కకే మాట్లాడినిస్తారండి. వాళ్ళ ఇళ్ళలో ఉంటారు, వాళ్ళకి ఏం తెలిసిద్దండి మా బాధలు గీదలు అన్నీ. నష్టమే సార్, చాలా నష్టం సార్. ఇప్పుడు ఆటోలు కూడా, ఫైనాన్స్ వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు. కిస్తులు కట్టండి అయ్యా, మాకెందుకు అయ్యా అంటున్నారు. ఇంకా మేము కూడా ఉగిలేసి వచ్చేసి ఏ పనులు గిల్లు, తాపి పనులు ఏదో, హోటల్ పనులు ఏదో చేసుకోవాలి. ఇంకా అంతకు మించి ఏం లేదండి. ఫ్రీ బస్సులు తీసేస్తే ఏదైనా మాకు సదుపాయంగా ఉండిద్ది. రూపాయి పాప ఇంటికి తీసుకెళ్తాం, పిల్లలకి చదివించుకుంటాం. ఇంకేముంది సార్? అలా ఫ్రీ బస్సులు పెట్టేస్తే ఏ ఆటో అడిగినా సరే ఫ్రీ బస్ ఎక్కిపోతున్నారు వెళ్ళి. మా ఆటోలు ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు కూడా. ఇప్పుడు ఈ ఓలా ర్యాపిడో వల్ల ఇబ్బంది వస్తే ఉచిత బస్సు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఓన్లీ సర్వీస్ వాళ్ళకే. పెద్ద ఆటో, అప్పి ఆటోలు అండి, వాళ్ళకే ఇబ్బంది. ఓకే, ఓవరాల్ గా ఈ ఫ్రీ బస్ అనేది ప్రస్తుతం గిరాకీలు తగ్గిస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు, ఆటో వాళ్ళు అంటున్నారు. సో మహిళలు ఏ విధంగా చూస్తారు అంటే, మనకి ఎక్కువ ఎక్కేది మటుకు లేడీస్ ఎక్కుతారు ఆటో అనేది. ఆ లేడీస్ వల్ల ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదా. చిన్న ఆటోలు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, 150 అడుగుతాం. దానికి ఫ్రీ బస్సులు పెద్ద ఆటోలు 20 రూపాయలు సర్వీస్ ఎక్కి దిగితే, అది దానికి దీనికి డిఫరెంట్ ఏమి ఉండదు. ఏంటంటే ఫ్రీ బస్సు ఏంటంటే లేడీస్ వరకు వాళ్ళు ఇబ్బంది పడతారు. నైట్ కూడా పెట్టాలి లేడీస్కి నైట్ కూడా ఇబ్బంది పడతారు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఫ్రీ బస్ అనేది నైట్ కూడా ఉండాలి. ఇక్కడ మనకి 9:30, 9:45 వరకు ఏ ఊరికి బస్సులు ఉండవు. ఒక రాజమండ్రికి, ఒక హైదరాబాద్కి, వైజాగ్ వాటికే బస్సులు ఉంటాయి. నైట్ కూడా చిన్న ఊర్లు ఉంటాయి. భీమవరానికి, బందరికి, వీటికి వాళ్ళు బస్సులే ఉండవు. బయటకు వచ్చి కస్టమర్లు ఇబ్బంది పడతారు. అది రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్లు బాగున్నాయన్న. విజయవాడకి రోడ్లు ఇబ్బంది ఏం లేదు.
ప్రభుత్వ పరిపాలనలో ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కానీ నారా లోకేష్ ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందండి, అంతా బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తారు. మనం విజయవాడలో ఏంటంటే కొంచెం రోడ్డు అంతా నీట్ గా క్లారిటీగా ఉంటుంది, కానీ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి కదా అటువైపు, ఆ ఊర్లకి బాగా న్యాయం చేస్తారు. రోడ్లు వేపుతడం కానీ ఇల్లు కానీ బాగా చేస్తారు. వాళ్ళ ర్యాపిడో ఆ ఊబర్లో అవి తీసేసారు, ఆటోలు పెరుగుతారు, బాగానే పెరుగుతారు. ఆ ఫ్రీ బస్సులు ఏంటంటే మన పెద్ద ఆటోలు సర్వీస్ ఆటోలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది, కానీ చిన్న ఆటోలకి బాగానే ఉంటుంది విజయవాడలో. ఎందుకంటే విజయవాడ అనేది ఒక సముద్రం లాంటిది, ఏ ఊర్లోనే విజయవాడ ఒక సముద్రం లాంటిది. ఎంత వచ్చినా ఏమొచ్చినా సరే ఏమి ఉండదు, ఆటో అనేది బాగానే ఉండదు. కానీ ఆన్లైన్ పెరిగిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు. సో ఈ ర్యాపిడో వల్ల ఇబ్బంది తప్పితే ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది ఏం లేదు మీకు? ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది అంటే ఈ చిన్న ఆటోలకు ఉండవు, ఆ చిన్న ఆటోలు కదా పెద్ద సర్వీస్ ఆటోలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది. ప్రభుత్వము మహిళల కోసము ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది, దానివల్ల ఆటో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? అంటే బాబు పథకం మంచిదే, కాకపోతే ఏంటంటే మా ఇబ్బందులు వాళ్ళకి తెలుసు, చెప్పాము, చేశారు, మా వాళ్ళు చెప్తున్నారు ఒక పక్క నుంచి. అయితే ఇప్పుడు ఉన్న బాధలు ఏంటంటే 40% 30% ఆటోలకి ఇబ్బంది. కాబట్టి ఏదైనా మాకు ప్రభుత్వం సహాయం చేస్తారని ఆశిస్తూ కోరుతున్నాము. అంటే హామీలు ఇచ్చినప్పుడు 16,000 15,000 ఇస్తా అన్నారు చంద్రబాబు గారు, మరి ఇంత మట్టికి అమలు చేయలేదు. మరి అయినా చేస్తారని ఆశిస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో ఆటో వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు కల్పించారు, ఈ ప్రభుత్వంలో ఏం మిస్ అవుతుంది? అంటే గత ప్రభుత్వం ఏంటంటే ఏం చేసిందంటే 10,000 చొప్పున ఇచ్చారు, మాకు అన్నీ చేశారు, పర్వాలేదు, పథకాలు ఇచ్చారు, వాహన మిత్ర. ఇప్పుడు చంద్రబాబు గారు వాహన మిత్ర ఇస్తారని ఆశిస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఏదో సరళీలకి నీళ్ళు కసినాయి, గోరచ్చగా చేసుకుంటానికి కనుక ముందు ఈ ఉచిత బస్సు పథకం అనేది తీసివేయరు, ఖచ్చితంగా అమలు చేస్తూనే ఉంటారు 4 ఏళ్ల పాటు. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని తీసేయడానికి అవకాశం ఉండదు. మరి ఇంకా ఆటో వాళ్ళు వాళ్ళకి వచ్చే రాబడి కాస్త తగ్గుతుంది కదా, దాన్ని ఎలాగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు? అది మరి వచ్చే ప్రభుత్వం ఏమన్నా చేస్తుందేమో అని చూస్తాం, లేదంటే చేసేది ఏం లేదు. ఎవరిచ్చినా పథకాలు పెంచుతున్నారు కానీ తగ్గిట్లేదు కదా, అన్నీ ఆడవారికే అన్నీ అంటున్నారు, ఆడవాళ్ళకే ముందు ఉంటుంది. మాలాంటి ముసలికి ఏముంది అంటే ఏదో పెన్షన్లు అయ్యేది ఇస్తున్నారు కదా, మగవారికి ఏముంది. వెహికల్స్ బాగా పెరిగిపోవడం వలన వాళ్ళు ఉచిత బస్సు పెట్టారు. ఈ వెహికల్స్ పెరిగిన మరి దీనికి జీవనోపాధి ఉండదు కదా, దానికోసం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదివరకు మహిళలు బాగా ఎక్కువ ఆటో, ఇప్పుడు ఈ పథకం పెట్టడం వల్ల అందరూ బస్సే ప్రిఫర్ చేస్తారు కదా, అది రాబడి తగ్గినట్టే మా తగ్గిందండి, రాబడి తగ్గింది. ఇంకా దానికి గవర్నమెంట్ పథకం మనం వ్యతిరేకించలేం కదా, పోస్ట్ మార్క్ ఫాలో అవడం. గత ప్రభుత్వ హయాంలో వాహనం మిత్ర ఇచ్చారు, ఈ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వెసులుబాట్లు కోరుకుంటున్నారు, ఎలాంటి స్కీమ్స్ కోరుకుంటున్నారు? ప్రత్యేకంగా మిత్ర పథకం అనేది ఇన్సూరెన్స్ లోను, బ్రేక్, ఫిట్నెస్ ఛార్జెస్, రేటు పెన్షన్ మూలం అవి ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి అవి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ పథకం లేదు. మాకైతే జీవనోపాధి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పరిపాలన బాగానే ఉందండి, కాకపోతే అందుబాటులో ఇంకా రావాలి, డెవలప్మెంట్ అవుతుంది కానీ అందుబాటులోకి రాలే, ఇంకా అందుబాటులోకి రాలే, ఫ్రూట్స్ రాలే. ఉంటాయి అందులోకి వెళ్ళావు ఫ్రీ బస్సులు. అంటే ఈ పథకం పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? ఇబ్బందికరంగానే ఉంటది, ఉండకుండా ఎలా ఉంటది అంతే. సో ఆటో వాళ్ళ గతంలో 17,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా, అది నెరవేరుతుంది అనుకుంటున్నారా? నమ్మకం లేదన్న, చెప్పలేం. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మీ సమస్యని ప్రభుత్వం పరిష్కారం తీసుకెళ్తుంది అంటారు? ఏం చేసేది ఉన్నామన్నా, మనం చెప్పేది ఏముంది, వాళ్ళకి తెలియదా? ఆటో రోడ్డు మీద పడిపోతారు, ఆటో జీవనం ఉపాధి పోతుందని తెలుసుగా, అన్నీ తెలుసు వాళ్ళకి. అంటే ఇప్పటికీ 3 రోజులు పథకం పెట్టి, ఈ 3 రోజుల్లో మీరు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటన్నా? ఆగరు, ఫ్రీ బస్సులు వెళ్ళిపోతూ ఉంటారు, గిరాకీ తగ్గిన